ఎస్. సో టుడే మనం చెప్పిన టాపిక్ వచ్చేసరికి చూడండి, లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పటిదాకా టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో డిస్కస్ చేసుకున్నాం ప్రతి టాపిక్ గురించి థియరిటికల్ ప్లస్ ప్రాక్టికల్ గా ప్రాబ్లమ్స్ కూడా చేసాం కదా. ఇవన్నీ కూడా మనం ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది చెప్పండి. ఒక బిజినెస్ ని మనం సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాం కదా. సో రన్ చేస్తున్నప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండింగ్ అవుతుంది? ఒక ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు? ఎస్, April 1st to 31st March. సో ఇప్పుడు మనకి కంటిన్యూ అవుతున్న ఫైనాన్షియల్ ఇయర్ ఏంటండి? ప్రెసెంట్ నడుస్తున్న ఫైనాన్షియల్ ఇయర్ ఏది? 2020-21 21-22? ఎస్, 2021-2022. సో మనం ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లం చేస్తున్నప్పుడు మీకు చెప్పాను కదా, ఫస్ట్ వోచర్ మనం సేవ్ చేసేటప్పుడు ఈ ఎర్రర్ వస్తుంది. ఏమని? సో డేట్, ఫైనాన్షియల్ ఇయర్ డేట్ అనేది బిలోను ఎబోను వస్తుంది. ఓకేనా? అప్పుడు ఏం చేస్తున్నాం మనం? అకౌంటింగ్ పీరియడ్ ఆఫ్ ఇయర్ మార్చుకుంటున్నాం కదా, Alt+F అనే షార్ట్ కట్ కి యూజ్ చేసుకొని. సో అంటే మనకి టాలీ సాఫ్ట్వేర్ లో ఏది రికార్డ్ అయ్యింది? ఫైనాన్షియల్ ఇయర్ 1920 అని రికార్డ్ అయ్యింది. ఓకేనా? కానీ ఇప్పుడు మనకి ప్రెసెంట్ నడుస్తున్న ఫైనాన్షియల్ ఇయర్ ఏది? 2021-22. సో ఎప్పుడైతే మనం Alt+F2 అనే షార్ట్ కట్ కి యూజ్ చేసుకొని సో పీరియడ్ ఆఫ్ ఇయర్ ని ఎప్పుడైతే మారుస్తున్నామో అప్పుడు మనకి వోచర్ అనేది సేవ్ అవుతుంది. అంతే కదా? సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఫిక్స్డ్ అసెట్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, సన్రీ, క్రెడిటర్, డెటార్స్, సో బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ కూడా మనం ప్రతి ప్రాబ్లం లోను బ్యాలెన్సెస్ చెక్ చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సన్రీ క్రెడిటర్, సన్రీ డెటార్స్ ఉన్నారు అంటే క్రెడిట్ పర్చేస్, క్రెడిట్ డెబిట్ పర్చేస్ ఉన్నాయి ప్రాబ్లం లో. సో వాటికి సంబంధించి మనం దేంట్లో రికార్డ్ చేస్తున్నాము? క్రెడిట్ పర్చేస్ అయితే సన్రీ క్రెడిటర్, డెబిట్ పర్చేస్ అయితే సన్రీ డెటార్స్ లో పోస్ట్ చేస్తున్నాం. సో ఫైనల్ గా బ్యాలెన్స్ షీట్ లో సన్రీ క్రెడిటర్ సంబంధించి, సన్రీ డెటార్స్ సంబంధించి మనం బ్యాలెన్స్ కూడా చూస్తున్నాం కదా. అంటే మనం వాళ్ళకి ఎంత ఇవ్వాలి, సో వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎంత రావాలి, ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయా, మనం ఇంకా పేమెంట్ చేయాల్సిన ఏమైనా ఉన్నాయా అని అన్ని ప్రాపర్ గా చెక్ చేసుకుంటున్నాం కదా. సో సన్రీ క్రెడిటర్ అండ్ సన్రీ డెటార్. సో అలాగే ఫిక్స్డ్ అసెట్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్. సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే బిల్డింగ్, ల్యాండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాబ్లం లో ల్యాండ్ గురించి డిస్కస్ చేశారనుకోండి. సో ల్యాండ్ గురించి కూడా మనం ఏం చేస్తున్నాం? ఫిక్స్డ్ అసెట్ ల్యాండ్ లెడ్జర్ క్రియేట్ చేసుకుంటున్నాము. సో దానికి సంబంధించి కూడా మీకు బ్యాలెన్స్ షీట్ లో లెడ్జర్ అకౌంట్ ఉంటుంది కదా. అంటే మనం ఏదైతే ఫిక్స్డ్ అసెట్ మనం ప్రాబ్లం లో తీసుకుంటున్నామో ఆ అకౌంట్ గురించి కూడా బ్యాలెన్స్ ఉంటుంది కదా. సో దాని గురించి బ్యాలెన్స్. సో ఎక్స్పెన్సెస్ అంటే మనం ప్రతి ప్రాబ్లం లో చేస్తూనే ఉన్నాం కదా. పేమెంట్స్, టెలిఫోన్ బిల్ కానీ, ఇంటర్నెట్ బిల్ కానీ, సో శాలరీ పెయిడ్ కానీ, రెంట్ పెయిడ్ కానీ, ఇవన్నీ ఎక్స్పెన్సెస్ కదా. సో వాటికి సంబంధించి లెడ్జర్ బ్యాలెన్సెస్. ఇన్కమ్స్, సో కమిషన్ రిసీవ్డ్ కానీ, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కానీ. ఓకేనా? సో ఇలాంటి రిసీవ్స్ అన్ని కూడా మనం ఫైనల్ గా ఏం చేస్తున్నాము? దానికి సపరేట్ గా బ్యాలెన్స్ షీట్ లో లెడ్జర్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నామా లేదా? సో ఇప్పటి వరకు మన ప్రాబ్లమ్స్ లో ఫైనల్ గా బ్యాలెన్స్ షీట్ లో మనం ఏదైతే ప్రతి ట్రాన్సాక్షన్ సేవ్ చేస్తున్నామో దానికి సంబంధించి లెడ్జర్ అకౌంట్ బ్యాలెన్స్ చూస్తున్నామా లేదా? చెక్ చేస్తున్నామా, చెక్ చేయట్లేదా? ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఇన్ హ్యాండ్ కానీ, స్టాక్ కానీ, బ్యాంక్ కానీ. చెక్ చేస్తున్నామా, చెక్ చేయలేదా? సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ప్రతి ప్రాబ్లంలో మనం ప్రతి ట్రాన్సాక్షన్ సంబంధించి బ్యాలెన్స్ షీట్ లో లెడ్జర్ అకౌంట్ చెక్ చేస్తున్నామా, చెక్ చేయట్లేదా? సో చెక్ చేస్తున్నాం కదా. సో ఎందుకంటే ప్రతి ట్రాన్సాక్షన్ ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే క్యాష్ బ్యాలెన్స్ ఎక్కువ వచ్చి బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువ వచ్చింది అనుకోండి, ప్రాబ్లం రైటా రాంగా? క్యాష్ బ్యాలెన్స్ ఎక్కువ వచ్చి బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువ వచ్చింది మనం చేసే ప్రాబ్లమ్స్ లో, అప్పుడు ప్రాబ్లం కరెక్ట్ గా వచ్చినట్ట? ప్రాబ్లం కరెక్ట్ గా వచ్చినట్ట, రాంగ్ వచ్చినట్ట? సో మీలో చాలా మంది కూడా 2000 డిఫరెన్స్ కానీ 3000 డిఫరెన్స్ కానీ వచ్చినాయి కదా బ్యాలెన్స్ షీట్ లో.
సో వచ్చినప్పుడు ఏం చేసాం, మనం డే బుక్ లోకి వెళ్ళి ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మొత్తం A to Z అంటే టాప్ టు బాటమ్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ బ్యాలెన్సెస్ కరెక్ట్ గా వస్తాయి అప్పుడు. ఓకేనా? సో అలాంటి డిఫరెన్స్లు ఎందుకు వస్తున్నాయి అంటే మనం పోస్ట్ చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఎక్కడైనా పొరపాటున సో క్యాష్ బ్యాలెన్స్ లోది బ్యాంక్ లో కానీ బ్యాంక్ లోది తీసుకువెళ్ళి క్యాష్ లో మనం పోస్ట్ చేసినప్పుడు ఇట్లాంటి డిఫరెన్స్లు వస్తాయి. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ ట్రేడింగ్ అకౌంట్ అంటే ఇవన్నీ ఉంటాయండి. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్ కానీ సెంట్రీ క్రెడిటర్స్ కానీ డెటాస్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ. మీకు ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, SBI బ్యాంక్ అకౌంట్ 50,000 అని. ఓకేనా? ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 17-18 అనుకోండి. ఓకేనా? సో లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ 17-18. సో ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? లాస్ట్ ఇయర్ 17-18 అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 18-19. అంతేనా? లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ మనకి 17-18 అంటే సో ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఏమవుతుంది? రన్నింగ్ 18-19 అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 17-18 లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించి ఫిక్స్డ్ అసెట్స్ కానీ ఇన్కమ్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఈ సండరీ డేటాస్ కానీ క్రెడిటర్స్ కానీ ఈ లెడ్జర్ అకౌంట్స్ 18-19 కి ఫైనాన్షియల్ ఇయర్ కి ఏమవుతుందండి అవి? సో 17-18 మనకి లాస్ట్ లో క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 18-19 కి వచ్చేసరికి అవి ఏమవుతాయి? ఎస్, అవే మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతాయి. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారు 17-18 లో ఒక పర్సన్. సో 5 lakhs ఇన్వెస్ట్ చేశారండి. ఓకేనా? ఆ ఇయర్ లో 3 lakhs మాత్రమే మనం యూటిలైజ్ చేసుకున్నాం. సో లాస్ట్ కి వచ్చేసరికి ఒక 2 lakhs అనేది క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది క్యాపిటల్ లో. 17-18 క్లోజింగ్ బ్యాలెన్స్ క్యాపిటల్ అకౌంట్ ఎంత అంటే 2 lakhs రూపీస్. సో ఇప్పుడు అదే అమౌంట్ 18-19 లో ఏమవుతుంది ఓపెనింగ్ బ్యాలెన్స్? ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాపిటల్ అకౌంట్ ఎంత అవుతుంది? ఆల్రెడీ మనకి క్లోజింగ్ క్యాపిటల్ అకౌంట్ వచ్చేసరికి 17-18 లో 2 lakhs ఉన్నాయి. సో ఆ 2 lakhs ని ఇప్పుడు 18-19 ఫైనాన్షియల్ ఇయర్ లో మన ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద యూజ్ చేసుకోవచ్చుగా. అవునా? సో ఇప్పుడు ఏమవుతుంది ఈ క్యాపిటల్ అంటే ఇప్పుడు 5 lakhs మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం ఈ ఇయర్ లో. సో ఈ ఇయర్ లో మనం 5 lakhs ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నప్పుడు ఆల్రెడీ మన దగ్గర క్లోజింగ్ 2 lakhs ఉంది కదా. సో 2 lakhs ఉంటే ఇప్పుడు 18-19 లో ఎంత ఇన్వెస్ట్ చేస్తామండి? సో రిమైనింగ్ ఎంతైతే అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం. అవునా? 3 lakhs. సో అంటే ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం తగ్గింది కదా. సో ఎలా తగ్గింది? మనకి లాస్ట్ ఇయర్ లో ఆల్రెడీ కొంత క్లోజింగ్ బ్యాలెన్స్ క్యాపిటల్ సంబంధించి అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనకి ఈ ఇయర్ ఏవైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో ఇన్వెస్ట్మెంట్ దానికి మనకు కొంచెం బర్డెన్ అనేది తగ్గింది. అవునా? ఓకే, సో ఇక్కడ చూడండి ప్రాబ్లంలో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 2018 to 19 అని ఇచ్చారండి. ఓకే, సో ఇక్కడ సోమేష్ అనే వాళ్ళు క్యాపిటల్ అకౌంట్ 3 lakhs. ఓకే, 3 lakhs అంటే తులసి అండ్ కో 24,000. సో ఇప్పుడు తులసి అండ్ కో ఏమవుతుంది ఏంటి అనేది మీకు కింద చూపిస్తాను చూడండి. ఏప్రిల్ 19 to 20 March. సో ఇక్కడ ఏమంటున్నాడు సెకండ్ పాయింట్, పర్చేస్ LED TV 30 sets ఈచ్ వన్ 10,000 ఫ్రమ్ నగేష్ అండ్ కో. సో ఇప్పుడు మనం LED TVs నగేష్ అండ్ కో దగ్గర నుంచి మనం పర్చేస్ చేసినప్పుడు నగేష్ అండ్ కో మనకి ఏమవుతాడు అకౌంట్? సో నగేష్ అండ్ కో దగ్గర నుంచి మనం LED TVs పర్చేస్ చేసినప్పుడు నగేష్ అండ్ కో కంపెనీ వాళ్ళు మనకి ఏమవుతారు? అకౌంటింగ్ గ్రూప్ సండ్రీ క్రెడిటర్సా? ఓకే, సో దాన్ని బట్టి ఇక్కడ మనకి నగేష్ అండ్ కో ఏమర్థమైంది? థర్డ్ పాయింట్ లో నగేష్ అండ్ కో వచ్చేసరికి సండ్రీ క్రెడిటర్స్. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ తులసి అండ్ కో వచ్చేసరికి సండ్రీ డెటాస్. ఓకేనా? సో అంటే మిస్టర్ సోమేష్ క్యాపిటల్ అకౌంట్ దగ్గర ఒక 3 lakhs ఆల్రెడీ మనకి క్లోజింగ్ క్యాపిటల్ అమౌంట్ ఉంది. సో అదే విధంగా తులసి అండ్ కో సండ్రీ డెటాస్ కి సంబంధించి లెడ్జర్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత అంటే 24,000 అండ్ నగేష్ అండ్ కో 30,000 సండ్రీ క్రెడిటర్స్ అకౌంట్.
సో ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ 46,000, ఫర్నిచర్ 50,000 అండ్ క్యాష్ 1,60,000, స్టాక్ 5 సెట్స్ ఉన్నాయి అంటున్నాడు. సో ఇవన్నీ ఏ ఇయర్కి సంబంధించినవి అండి? 18-19 ఇయర్కి సంబంధించినవి, అవునా? సో 18-19 ఇయర్కి సంబంధించినవి. 19-20 చూడండి. ఓకే, సో అంటే మనకి ప్రాబ్లం వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ అంటే, సో లాస్ట్ ఇయర్ మనకి క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఎంత ఉన్నాయి? ఓకే, లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి, ఈ ఇయర్ తో కంపారిజన్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ చేయాలి. సో లాస్ట్ ఇయర్ కొన్ని అకౌంట్స్ ఉన్నాయి కదా మన దగ్గర. సో ఇవన్నీ లాస్ట్ ఇయర్ కి సంబంధించిందండి, ఏప్రిల్ 2018 to 19. ఓకేనా? సో ఇవన్నీ క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు 19-20కి అవన్నీ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనే కదా. సో లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ అనే కాన్సెప్ట్ అర్థమైందా మీకు ఇప్పుడు? ఎస్, ప్రతి పాయింట్ లెడ్జర్ కి సంబంధించి మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఇస్తారండి. ఓకే, సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఇస్తారు, వాటికి సంబంధించి ఇయర్ కి సంబంధించి కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకొని మనం ఇయర్ ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకుంటాం, అంతే లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ అంటే. ఓకేనా? ఈ కాన్సెప్ట్ అర్థమైందా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ అడగండి. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఏమైనా అడగండి. సో డౌట్స్ ఏం లేవా? ఓకే, సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే చూడండి, సో ఇవన్నీ చెప్పాను కదా నేను లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ సంబంధించి. సో ఈ ట్రాన్సాక్షన్ కి లెడ్జర్స్ ఓచర్స్ రెండు రికార్డ్ చేస్తారా? ఓన్లీ లెడ్జర్స్ మాత్రమే మనం క్రియేట్ చేసుకుంటామా? సో ఇప్పటివరకు మీకు అర్థమైనంత వరకు చెప్పండి. ఇప్పటిదాకా మనం చాలా ప్రాబ్లమ్స్ చేసాం కదా. సో ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ సంబంధించి, సో లాస్ట్ ఇయర్ అకౌంట్స్ కాబట్టి వీటికి సంబంధించి లెడ్జర్స్ మాత్రమే మనం క్రియేట్ చేస్తామా, రెండు క్రియేట్ చేస్తామా? లెడ్జర్స్ అండ్ ఓచర్స్. ఆప్షన్ ఏ ఓన్లీ లెడ్జర్స్, ఆప్షన్ బి లెడ్జర్స్ అండ్ ఓచర్స్. సో మీకు ఎంతవరకు అర్థమైతే అంతవరకు చెప్పండి, దాని గురించి నేను చెప్తాను. సో కమల్నాథ్ గారు లెడ్జర్స్ అండ్ ఓచర్స్. సో గుంటూరు డిస్టిక్ నుంచి మహితా గారు బోత్. సో జగపతి గారు లెడ్జర్స్ బోత్, ఓన్లీ లెడ్జర్స్ బి. ఓకే, సో అందరూ కూడా, సో మెజారిటీ ఆఫ్ ది పర్సన్స్ రెండు క్రియేట్ చేయాలన్నారు, లెడ్జర్స్ అండ్ ఓచర్స్. కానీ ఇక్కడ ఎవరు అయితే ఓన్లీ లెడ్జర్స్ అని మాత్రమే క్రియేట్ చేశారు అంటే టైప్ చేశారో వాళ్ళు మాత్రమే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించి మనం ఓచర్స్ ఏం చేయమండి. ఓకే, ఓన్లీ లెడ్జర్స్ మాత్రమే క్రియేట్ చేసుకుంటాం. సో క్రియేట్ చేసినప్పుడు వాటి వాల్యూస్ ఎలా పోస్ట్ చేస్తారంటారేమో. సో మీకు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో ఒక బ్యాంక్ అకౌంట్ ఒకళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేసాం? ఒక బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐ, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈక్వల్ టు 1,53,000 ఇచ్చారు ప్రాబ్లం లో. సో ఆ ప్రాబ్లం ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేసామండి? సో ఎస్బీఐ బ్యాంక్ కి సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేసుకున్నప్పుడే దాంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ మెన్షన్ చేసుకున్నాం కదా, అవునా? సో ఇప్పుడు వాళ్ళు ట్రేడింగ్ అకౌంట్ లో ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ కూడా అవే కదా. సో లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ ఇచ్చినప్పుడు సో వాటిని లెడ్జర్స్ క్రియేట్ చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసుకుంటే సరిపోతుంది కదా. అవి మళ్ళీ తిరిగి ఓచర్స్ లో ఎందుకు వస్తాయి వాల్యూస్? సో నేను చెప్పిన పాయింట్ అర్థమైంది అందరికి?
సో ఇందాక ఎవరైతే బోత్ అని చెప్పారో వాళ్ళందరికీ క్లారిటీ వచ్చిందా? సో ఇందాక బోత్ అని టైప్ చేశారు కదా, లెడ్జర్స్ ప్లస్ ఓచర్స్ అని చెప్పని. ఓకే, సో ఈ ప్రాబ్లం సంబంధించి మనం ఓన్లీ లెడ్జర్స్ మాత్రమే క్రియేట్ చేస్తామండి. ఓచర్స్ క్రియేట్ చేస్తాం, కానీ లాస్ట్ ఇయర్ కి సంబంధించి మనం ఓచర్స్ వాల్యూస్ పోస్ట్ చేయం. ఓన్లీ ఈ ఇయర్ కి సంబంధించి మాత్రమే మనం ఓచర్స్ లో వాల్యూస్ పోస్ట్ చేస్తాం. ఓకేనా? సో మీకు ఏప్రిల్ 2019-20 చూడండి, మార్చ్ లో, అంటే ఇవి ప్రెసెంట్ ఇయర్ అండి. ఓకేనా? సో లాస్ట్ ఇయర్ అంటే 17-18 అనుకోమని చెప్పాను కదా. సో ప్రెసెంట్ ఇయర్ ఏమవుతుంది? 19-20, 18-19 అండ్ 19-20 చూడండి ఇక్కడ. సో 19-20లో శాలరీ పెయిడ్, ఓకేనా, పర్చేస్ ఎల్ఈడి టీవీ సెట్స్ సోల్డ్, ఇవన్నీ వీటికి అన్నిటికీ సంబంధించి మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాలి, ఓచర్స్ క్రియేట్ చేయాలి ఈ ఇయర్ కి సంబంధించి. అవునా కదా? సో ఇయర్ కి సంబంధించి మనం రెండింటిని క్రియేట్ చేయాలా, అవసరం లేదా? ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ కి సంబంధించి ఒక ట్రాన్సాక్షన్స్, సో ఇయర్ కి సంబంధించి కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ కి సంబంధించి మనం ఓన్లీ లెడ్జెస్ మాత్రమే క్రియేట్ చేస్తాం, ఓచర్స్ క్రియేట్ చేయం. ఓకే, కానీ ప్రెసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏవైతే మనం 18-19 అనుకున్నామో వాటికి సంబంధించి, అంటే 19-20కి సంబంధించి లెడ్జెస్ క్రియేట్ చేయాలి, ఓచర్స్ క్రియేట్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇప్పటి వరకు మీకు కాన్సెప్ట్ అర్థమైందా? సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఎలా చేయాలన్నది. ఓకేనా? మనకి 2 ఫైనాన్షియల్ ఇయర్స్ ఇస్తారండి. ఒకటి లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి, ఇంకొకటి ప్రెసెంట్ రన్నింగ్ ఏవైతే ఫైనాన్షియల్ ఇయర్ నడుస్తుందో రెండింటికి సంబంధించి ప్రాబ్లం ఇస్తారు. సో కంపేర్ చేసుకొని, లాస్ట్ ఇయర్ దాన్ని కంపేర్ చేసుకొని ఈ ఇయర్ కి సంబంధించి మనం ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేయాలి. ఓకేనా? ఎస్. సో వీటికి సంబంధించి ప్రాబ్లమ్స్ చేద్దాం చూడండి ప్రాక్టికల్ గా. సో go to F3 and create company. సో ప్రాబ్లం నేమ్ ఏమి ఇచ్చారు? మిస్టర్ సోమేష్, స్టేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, షార్ట్ కట్ కి Ctrl+A. ఎస్ చూడండి. సో మనకి ప్రాబ్లంలో ఏ పర్సన్ నేమ్ అయితే ఇచ్చారో ఆ పర్సన్ నేమ్ తోటి మన కంపెనీ క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మిస్టర్ సోమేష్. సో సోమేష్ ఏమవుతారండి? క్యాపిటల్ అకౌంట్, ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, ఎస్. సో నా క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో నార్మల్ గా మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో ఏం చేసాము? లెడ్జెస్ క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం, అవునా? సో కాకపోతే కింద మీకు ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ చూడండి. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ కి సంబంధించి నేను బ్యాలెన్సెస్ ఎంటర్ చేయాలి. సో అలాంటప్పుడు నేను ఓపెనింగ్ బ్యాలెన్స్ లో అమౌంట్ పోస్ట్ చేసుకోవాలా లేదా? సో లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించి నేను బ్యాలెన్సెస్ పోస్ట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ లో నేను వాల్యూస్ పోస్ట్ చేయాలా, అవసరం లేదా? సో క్వశ్చన్ అండి అది. సో దానికి సంబంధించి మనం వాల్యూస్ పోస్ట్ చేసుకుంటామా లేదా? ఎస్, లాస్ట్ ఇయర్ కి సంబంధించి మనం బ్యాలెన్సెస్ ని లెడ్జర్ అకౌంట్ సేవ్ చేస్తేనే కదా నెక్స్ట్ ఇయర్ కి మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండేది. ఓకే,
సో 1890 ఎంత అంటున్నారు చూడండి, ₹3,00,000. సో అదే విధంగా తులసి అనుకో, సో తులసి అనుకో ఏమవుతుందండి కంపెనీకి, సో తులసి అనుకో ఏమని చెప్పాను, సో అది మీకు తెలియాలంటే పాయింట్ ఇక్కడ చూడండి, సోల్డ్ ఎల్ఈడి టీవీ 20 sets, ఈచ్ వన్ 12,000 టు తులసి అనుకో. అంటే మనం తులసి అనుకోకి సేల్ చేసాం, ఓకేనా, 20 sets సేల్ చేసాం. సో అలాంటప్పుడు తులసి అనుకో ఏమవుతారు కంపెనీకి, అమ్మాం కానీ తులసి అనుకో దగ్గర నుంచి మనకి డబ్బులు రాలేదు. ఓకే, సో అలాంటప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సన్డ్రీ డేటాస్. సో సన్డ్రీ డేటాస్ కి సంబంధించి కూడా క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది కదా లాస్ట్ ఇయర్ లో. సో ఎంత ఉంది అంటున్నాడు చూడండి పైన, తులసినికో సంబంధించి 24,000. సో నెక్స్ట్ వన్ నగేష్ అనుకో. సో నగేష్ అనుకో చూడండి ట్రాన్సాక్షన్స్ ఏంటి, పర్చేస్ ఎల్ఈడి టీవీ 30 sets, ఈచ్ వన్ 10,000 ఫ్రమ్ నగేష్ అనుకో. ఓకేనా, సో అంటే మనం ఒక ఎల్ఈడి టీవీ 30 sets కి సంబంధించి నగేష్ అనుకో దగ్గర నుంచి మనం పర్చేస్ చేసాం, కానీ ఆయన దగ్గర నుంచి మనం పర్చేస్ చేసాం కానీ తిరిగి నగేష్ అనుకోకి మనం అమౌంట్ ఇవ్వలేదు. సో అమౌంట్ ఇవ్వనప్పుడు ఏమవుతారు నగేష్ అనుకో కంపెనీకి, సన్డ్రీ క్రెడిటర్స్. సో నగేష్ అండ్ కో దగ్గర కూడా బ్యాలెన్స్ ఉంది చూడండి లాస్ట్ ఇయర్ది. సో ఎంత ఉంది అంటున్నాడు, 30,000. ఓకే, సో అదే విధంగా ఎస్బీఐ బ్యాంక్. సో ఎస్బీఐ బ్యాంక్ కి సంబంధించి లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ లో బ్యాంక్ అకౌంట్ లెడ్జర్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటున్నాడు, 46,000. సో నెక్స్ట్ వన్ ఫర్నిచర్. సో ఫర్నిచర్ ఏమవుతుంది కంపెనీకి, ఫిక్స్డ్ అసెట్స్. సో అయితే ఆ ఫర్నిచర్ కి సంబంధించి కూడా లాస్ట్ ఇయర్ కొంత బ్యాలెన్స్ ఉందంటున్నారు చూడండి. సో వాల్యూ ఎంత అంటే 50,000. సో అదే విధంగా నెక్స్ట్, సో 6th స్టెప్ లో ఏమంటున్నాడు, క్యాష్. సో క్యాష్ 1,60,000 అంటున్నాడు. సో క్యాష్ కి సంబంధించి మన లెడ్జర్ క్రియేట్ చేస్తామా, సో క్యాష్ కి సంబంధించి ఆల్రెడీ 1,60,000 లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ బ్యాలెన్స్ అంటున్నాడు. సో ఇప్పుడు క్యాష్ అకౌంట్ ని మనం క్రియేట్ చేస్తామా లెడ్జరు, సో క్రియేట్ చేయము, కానీ నాకు క్యాష్ అకౌంట్ లో 1,60,000 బ్యాలెన్స్ రావాలి. సో అది ఎలా పోస్ట్ చేస్తారు, సో క్యాష్ అకౌంట్ ప్రీ డిఫైన్ లెడ్జర్ కాబట్టి క్యాష్ అకౌంట్ ని క్రియేట్ చేయలేము, కానీ ఎడిట్ చేసుకోవచ్చు కదా, లెడ్జర్ అకౌంట్ ని ఎడిట్ చేయొచ్చా, ఎస్. ఎలా చేస్తారు ఎడిట్ ని, దానికి ఒక ప్రాసెస్ ఉందని చెప్పాను కదా లాస్ట్ లో మీకు ప్రీవియస్ టాపిక్స్ లో. సో క్యాష్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి సంబంధించి మనం ప్రతి పాయింట్ లో కూడా లెడ్జర్స్ క్రియేట్ చేయము, కానీ ఆటోమేటిక్ గా మీకు టాలీ సాఫ్ట్వేర్ లో డిస్ప్లే అవుతాయి అన్నాను. ఓకేనా, సో వాటిని ఎడిట్ చేయాలంటే ఎలా చెప్పాను, త్రూ గేట్వే ఆఫ్ టాలీ. అంటే హోమ్ స్క్రీన్ కి వచ్చి
ఆల్టర్ షార్ట్ కట్ కి యూజ్ చేసుకొని అందులో లెడ్జర్స్. సో లెడ్జర్ లో క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు క్యాష్ కి సంబంధించి బ్యాలెన్స్ కూడా ఉంటుంది కదా. ఎస్ చూపిస్తాను చూడండి ఇక్కడ. సో హోమ్ స్క్రీన్, గేట్వే ఆఫ్ టాలీ, ఆల్టర్, లెడ్జర్. సో ఇక్కడ క్యాష్ అనేది ఉందా లేదా? ఫస్ట్ పాయింటే క్యాష్ ఉంది, అవునా? సో కాకపోతే నేను ఫర్నిచర్, సోమేష్, నగేషన్ కో, ప్రాఫిట్ అండ్ లాస్, ఎస్బీఐ, తులసి అని క్రియేట్ చేశాను. కానీ క్యాష్ కి సంబంధించి కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సంబంధించి కానీ నేను క్రియేట్ చేయలేదు కదా. కానీ క్యాష్ కి సంబంధించి ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సో చూడండి, సో క్యాష్ ఇన్ హ్యాండ్, ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు కదా. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ లో 1,60,000. సో ఈ పాయింట్ అందరికి అర్థమైందా? సో ప్రాబ్లం లో క్యాష్ అకౌంట్ కి సంబంధించి లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ లో ఏదైనా బ్యాలెన్స్ ఉన్నా కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఇంతవరకు ఏం చేసాము, ప్రాబ్లం డిపెండ్స్ మనం అన్ని లెడ్జెస్ అన్ని క్రియేట్ చేసి వాటి ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం పోస్ట్ చేస్తున్నాం. కానీ క్యాష్ కి సంబంధించి కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సంబంధించి కానీ మనం క్రియేట్ చేయకుండానే ఓపెనింగ్ బ్యాలెన్స్ మెన్షన్ చేయొచ్చు. సో ఆ ప్రాసెస్ ఎలా అంటే త్రూ ఆల్టర్ అనే షార్ట్ కట్ కి యూజ్ చేసుకొని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వాటిలో మనం బ్యాలెన్సెస్ పోస్ట్ చేస్తున్నాం. ఈ పాయింట్ అందరికి అర్థమైందా? ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో వన్స్ రిపీటా. సో వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి యోగేశ్వరి గారు. ఓకే, ఎస్ చూడండి ప్రాబ్లంలో. సో లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించి కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో మిస్టర్ సోమేష్ దగ్గర నుంచి మనకి 7th పాయింట్ స్టాక్. సో స్టాక్ వరకు కూడా లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించి ట్రాన్సాక్షన్స్. సో వీటిలో మిస్టర్ సోమేష్ అనే వాళ్ళు క్యాపిటల్ అకౌంట్ కాబట్టి, సో మన బిజినెస్ ని స్టార్ట్ చేస్తుంది వాళ్ళే కాబట్టి మన క్యాపిటల్ అకౌంట్ లో 3 lakhs అమౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద పోస్ట్ చేసాం. సో తులసి అండ్ కో దగ్గర నుంచి కూడా మనం లెడ్జర్ క్రియేట్ చేసుకుని ఓపెనింగ్ బ్యాలెన్స్ పోస్ట్ చేసాం. సో రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనం లెడ్జర్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాటి ఓపెనింగ్ బ్యాలెన్స్ పోస్ట్ చేసాం. కానీ క్యాష్ అకౌంట్ సంబంధించి ఆల్రెడీ 1,60,000 రూపీస్ వాల్యూ ఉంది అంటున్నాడు. కానీ ఈ క్యాష్ అకౌంట్ సంబంధించి నేను లెడ్జర్ అయినా క్రియేట్ చేశాను ఆ ప్రాబ్లంలో. లెడ్జర్ అకౌంట్ అయినా క్రియేట్ చేశానా? లేదు కదా. ఒకవేళ మనం లెడ్జర్ క్రియేట్ చేయాలన్న పాసిబిలిటీ అవుతుందా? సో మీకు ప్రాక్టికల్ గా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను లెడ్జరే క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? క్యాష్. సో క్యాష్ అని లెడ్జర్ క్రియేట్ చేయాలి కదా. సో క్యాష్ ఏమని వచ్చింది మీకు టాలీ సాఫ్ట్వేర్ లో? మీకు రైట్ సైడ్ ఒక ఎర్రర్ వచ్చింది కదా, నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఎంటర్ ఏ డిఫరెంట్ నేమ్ అంటుంది. సో మనం క్రియేట్ చేసిన లెడ్జర్ ఏంటి? క్యాష్ అకౌంటే కదా. సో క్యాష్ అకౌంట్ సంబంధించి ఆల్రెడీ లాస్ట్ ట్రేడింగ్ అకౌంట్ లో 1,60,000 రూపీస్ మనకి బ్యాలెన్స్ ఇచ్చారు, అవునా? మనం క్రియేట్ చేయాలంటే క్యాష్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి మరి. కానీ ఆల్రెడీ నేమ్ ఎగ్జిస్ట్ అంటుంది కదా. సో ఇప్పుడు అర్థమైందా పాయింట్? సో వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి యోగేశ్వరి గారు, మరి మీకు పాయింట్ అర్థమైందా ఇప్పుడు? ఓకేనా? సో మనం ఎప్పుడైనా సరే ప్రీ డిఫైన్ లెడ్జర్ కి సంబంధించి మనం ఒకవేళ అకౌంట్ క్రియేట్ చేద్దామన్నా కూడా అక్కడ ఆల్రెడీ నేమ్ ఎగ్జిస్ట్ అని ఉంటది. సో మీరు క్యాష్ అకౌంట్ క్రియేట్ చేయాలి. క్యాష్ అకౌంట్ కి సంబంధించి మీరు వేరే నేమ్ ఇవ్వలేరు కదా లెడ్జర్ కి సంబంధించి, అవునా? సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, సో క్యాష్ ప్రీ డిఫైన్ లెడ్జర్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్ లెడ్జర్స్ కాబట్టి మీరు సింపుల్ గా వాటికి లెడ్జర్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో బ్యాక్ వచ్చేసి సో గేట్వే ఆఫ్ టాలీలో ఆల్టర్, ఇందులో లెడ్జర్, ఇందులో క్యాష్ అని చూడండి. సో ఇప్పుడు మాడిఫై చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? సో నేను ఇక్కడ 1,60,000 వేసాను, ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చండి.
ఓకే. సో నెక్స్ట్ పాయింట్, స్టాక్ ఎల్ఈడి టీవీ 5 sets ఈచ్ వన్ 10,000 అన్నారు. ఓకే, సో ఈ పాయింట్ గురించి మీకు నెక్స్ట్ క్లియర్ చేస్తాను చూడండి. సో ఇవి కాకుండా ఇంకా లెడ్జెస్ ఏం క్రియేట్ చేయాలి చూడండి. లాస్ట్ ఇయర్ కి సంబంధించి లెడ్జెస్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ప్రెసెంట్ ఇయర్ 1920కి సంబంధించి ఏ లెడ్జెస్ క్రియేట్ చేయాలి? సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ మనం లెడ్జెస్ క్రియేట్ చేయాలండి. సాలరీ పెయిడ్, పర్చేస్, సేల్స్, ఓకేనా. సో వీటన్నిటికి లెడ్జెస్ క్రియేట్ చేయాలి కదా. సో 1 by 1 చూడండి. సాలరీ పెయిడ్. సో సాలరీ పెయిడ్ ఏమవుతుంది? ఎంప్లాయీస్ కి సాలరీస్ పే చేస్తే మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇప్పుడు ఇక్కడ శాలరీకి సంబంధించి ఓపెనింగ్ బ్యాలెన్స్ మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఈ పాయింట్ లో మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ మెన్షన్ చేసుకుంటామా, అవసరం లేదా? ఈ పాయింట్ కి మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏం మెన్షన్ చేయము. ఎందుకనంటే ఇవన్నీ కూడా ప్రెసెంట్ ఇయర్ మనకి ట్రాన్సాక్షన్స్ ఏవైతే 1920 ఉందో ఆ ఇయర్ కి సంబంధించి ట్రాన్సాక్షన్స్, వీటికి లెడ్జెస్ క్రియేట్ చేసుకోవాలి. అదే విధంగా ఓచర్స్ కూడా మనం పోస్ట్ చేసుకుంటాం. సో ఓచర్స్ లో వాల్యూస్ పోస్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఓన్లీ లెడ్జెస్ మాత్రమే సేవ్ చేస్తున్నాను. ఓకేనా. సో లాస్ట్ ఇయర్ అకౌంట్ కి సంబంధించిన అయితే క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే అవి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి వాటిలో లెడ్జెస్ క్రియేట్ చేశాను, కింద ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా వాల్యూస్ పోస్ట్ చేశాను. సో అక్కడ లెడ్జర్, ఓచర్స్ రెండు వాల్యూస్ రెండు క్లియర్ అయిపోయినాయండి అక్కడే లాస్ట్ ఇయర్ కి సంబంధించి. ఓకేనా. సో మనకి ప్రెసెంట్ రన్నింగ్ ఇయర్ కి సంబంధించి మాత్రం లెడ్జర్స్, ఓచర్స్ రెండు క్రియేట్ చేసుకోవాలి. సో అదే విధంగా నెక్స్ట్ పాయింట్ చూడండి, సెకండ్ పాయింట్. సో పర్చేస్ ఎల్ఈడి టీవీ 30 sets ఈచ్ వన్ 10,000 ఫ్రమ్ నగేష్ అండ్ కో. సో ఇప్పుడు ఇక్కడ పర్చేస్ అకౌంట్ సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేస్తే సరిపోతుందా, నగేష్ అండ్ కోకి సంబంధించి కూడా లెడ్జర్ క్రియేట్ చేయాలా? ఓన్లీ పర్చేస్ కి సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేస్తే సరిపోతుందా, నగేష్ అండ్ కోకి సంబంధించి కూడా లెడ్జర్ క్రియేట్ చేయాలా? ఎస్, ఓన్లీ పర్చేస్. ఎందుకనంటే ఆల్రెడీ నగేష్ అండ్ కోకి సంబంధించి మనకి లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంది. సో బ్యాలెన్స్ ఎంత అని కూడా మనం పోస్ట్ చేసుకున్నాం కదా. సో పర్చేస్ అకౌంట్. సో అదే విధంగా సేల్స్ ఏమవుతుందండి, సేల్ అకౌంట్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో రెంట్ పెయిడ్ 10,000 త్రూ బ్యాంక్ అంటున్నాడు. సో ఈ పాయింట్ కి 2 లెడ్జెస్ క్రియేట్ చేసుకుంటామా, ఓన్లీ ఒక లెడ్జర్ అయినా? సో రెంట్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఓకే. బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ అకౌంట్ కూడా మనం బ్యాలెన్స్ కూడా పోస్ట్ చేసాం కాబట్టి ఓన్లీ రెంట్ అకౌంట్ సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేస్తాం ఇక్కడ. ఓకేనా. సో ప్రాబ్లంలో ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాల్సిన ఇంకేమైనా ఉన్నాయా పాయింట్స్ స్టాక్ కాకుండా? సో 7th పాయింట్, స్టాక్ కాకుండా ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? సో స్టాక్ కి సంబంధించి పాయింట్ కాకుండా ఇంకా ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి అన్ని లెడ్జెస్ మనం క్రియేట్ చేసామండి. ఓకే. సో నెక్స్ట్, సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్. సో ప్రాబ్లంలో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ ఏమి ఇచ్చారు చూడండి. పర్చేజ్ ఎల్ఈడి టీవీ 30 sets. సో ఎల్ఈడి టీవీ కదా, ఓన్లీ స్టాక్ ఐటమ్ ఇచ్చింది ఒకటే ఒక స్టాక్ ఐటమ్, అది ఎల్ఈడి టీవీ. సో పర్చేస్ లో కానీ సేల్స్ లో కానీ ఒకటే కదా. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఏమి ఇచ్చారు, సెట్స్.
ఓకే. సో అదే విధంగా స్టాక్ ఐటమ్. సో స్టాక్ ఐటమ్ ఏమి ఇచ్చారు చూడండి, ఎల్ఈడి టీవీ. సో ఎల్ఈడి టీవీ మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఏమని క్రియేట్ చేసాం, సెట్స్ కదా. ఓకే, ఇప్పుడు స్టాక్ ఐటెంలో నేను ఓపెనింగ్ బ్యాలెన్స్ చూడండి. సో క్వాంటిటీ, రేట్ పర్ వాల్యూ అని ఇచ్చారు ఇక్కడ. సో ఆల్రెడీ మన లాస్ట్ ఇయర్ స్టాక్ కి సంబంధించి వాల్యూ ఉంది కదా, ఈ ట్రాన్సాక్షన్ ని మనం పోస్ట్ చేసుకోవాలి అవసరం లేదా? స్టాక్ కి సంబంధించి ఒక పాయింట్ మనం ఇంకా లెడ్జర్ లో యాడ్ చేయాలి, ఆ పాయింట్ ఈ లెడ్జర్ లో మనం పోస్ట్ చేసుకోవాలా అవసరం లేదా? ఓపెనింగ్ బ్యాలెన్స్. సో మీకు ఇందాక లాస్ట్ లో చెప్పాను కదా, స్టాక్ ఐటమ్ సంబంధించి ఒక పాయింట్ ఉంది, దాన్ని స్టాక్ ఐటమ్ వచ్చినప్పుడు యాడ్ చేస్తానని. ఓకేనా? సో ఆ పాయింట్ ఇక్కడ యాడ్ చేయాలండి. సో క్వాంటిటీ ఎంత ఇచ్చారు లాస్ట్ ఇయర్, ఎల్ఈడి టీవీ సెట్స్ 5 సెట్స్, రేట్ ఈచ్ వన్ 10,000. ఓకే, సో అంటే మన దగ్గర ఆల్రెడీ 5 సెట్స్, అంటే లాస్ట్ ఇయర్ కి సంబంధించి 5 సెట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎల్ఈడి టీవీ కాస్ట్ ఎంత అంటే 10,000 రూపీస్, టోటల్ వాల్యూ ఎంత అంటే 50,000. సో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్సేగా. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రాబ్లంలో కంపెనీ క్రియేట్ చేసాము, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ అండ్ స్టాక్ ఐటమ్. సో క్లోజింగ్ బ్యాలెన్సెస్ సంబంధించి లెడ్జెస్ కూడా వాటి వాల్యూస్ పోస్ట్ చేసుకున్నాం. సో ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా లెడ్జెస్ క్రియేట్ చేసుకోవాల్సినవి? ఈ ప్రాబ్లంలో ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ పెండింగ్ ఉన్నాయా మనం లెడ్జెస్ క్రియేట్ చేయాల్సినవి? సో అన్ని పాయింట్స్ కూడా క్లియర్ చేసామండి, ఇంకేం పాయింట్స్ లేవు లెడ్జెస్ క్రియేట్ చేయడానికి. ఓకే, సో నెక్స్ట్ ఓచరింగ్ పార్ట్. సో ఇప్పుడు ఓచర్స్ చెప్పండి నాకు. ఓచర్స్ ఓన్లీ 1920కి సంబంధించి మాత్రమే మనం ఓచర్స్ పోస్ట్ చేస్తామా, లేదు అంటే లాస్ట్ ఇయర్ 1890కి సంబంధించి కూడా ఓచర్స్ పోస్ట్ చేస్తామా? సో కామన్ గా మనకి ఫస్ట్ స్టెప్ ఉంటుంది కదా, క్యాపిటల్ అని చెప్పని. సో క్యాపిటల్ కి సంబంధించి ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ ఏమైనా పోస్ట్ చేస్తామా ఓచరింగ్ లో? ఓన్లీ 19 and 20. ఓకే, సో 19 and 20లో ఫస్ట్ పాయింట్ చూడండి, శాలరీ పెయిడ్. సో శాలరీ పెయిడ్ అంటే ఏమవుతుంది, పేమెంట్. సో డైరెక్ట్ గా క్యాష్ అకౌంట్ డేటా టు శాలరీ పెయిడ్. సో వాల్యూ ఎంత అంటున్నారు చూడండి, 12,000 రూపీస్. సో నెక్స్ట్ స్టెప్, సో పర్చేస్ ఎల్ఈడి టీవీ 30 సెట్స్ ఈచ్ వన్ 10,000 ఫ్రమ్ నగేష్ అండ్ కో. సో పర్చేస్ చేశారు కాబట్టి F9. సో ఇక్కడ పార్టీ నేమ్ చూడండి, నగేష్ అండ్ కోనా తులసి అండ్ కోనా? మీకు ఇక్కడ 2 అకౌంట్స్ ఉన్నాయి. సో ఎవరి దగ్గర నుంచి మనం పర్చేస్ చేసాం, నగేష్ అండ్ కో దగ్గర నుంచా తులసి అండ్ కో దగ్గర నుంచా? ఎస్, నగేష్ అండ్ కో కదా. సో నగేష్ అండ్ కో దగ్గర నుంచి మనం ఏం పర్చేస్ చేసాం చూడండి, సో ఎల్ఈడి టీవీ. సో ఎన్ని పర్చేస్ చేసాం, 30 సెట్స్ ఈచ్ వన్ 10,000 రూపీస్. సో ఇంకేమైనా ఉన్నాయా నగేష్ అండ్ కో దగ్గర నుంచి మనం పర్చేస్ చేసినాయి? ఓన్లీ ఎల్ఈడి టీవీనే కదా. సేవ్.
అదే విధంగా నెక్స్ట్ పాయింట్ చూడండి. సో థర్డ్ పాయింట్, సోల్డ్ ఎల్ఈడి టీవీ 20 sets ఈచ్ వన్ 12,000 టు తులసి అనుకో అండ్ సోల్డ్ ఎల్ఈడి టీవీస్ 13 sets ఈచ్ వన్ 13,500 టు తులసి అనుకో. సో అంటే మనం ఎల్ఈడి టీవీని 20 sets ఒక రేటుకి వాల్యూని అమ్ముతున్నామండి, 13 sets ని ఇంకో వాల్యూ అమ్ముతున్నాం. ఓకేనా? సో సేల్స్ F8. సో పార్టీ తులసి అనుకో సేల్స్. సో మీకు ఇక్కడ తులసి అనుకో ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ బ్యాలెన్స్ కనబడుతుంది చూసారా, 24,000. సో కనబడుతుందా లేదా టాలీ సాఫ్ట్వేర్ లో? సో ఈ బ్యాలెన్స్ ఏ బ్యాలెన్స్ అండి? 24,000. తులసి అనుకో కింద 24,000 బ్యాలెన్స్ చూపిస్తుంది కదా. ఎస్, లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో మనం లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించి లెడ్జెస్ క్రియేట్ చేసాం కదా. సో క్రియేట్ చేసినప్పుడు తులసి అనుకో దగ్గర మన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసాం కదా 24,000 అని. ఓకేనా? ఆ వాల్యూ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో నేమ్ ఆఫ్ ఐటమ్ వచ్చేసరికి ఎల్ఈడి టీవీ, ఫస్ట్ స్లాట్లో ఏమో 20 sets. సో వాల్యూ వచ్చేసరికి 12,000. సో అదే విధంగా ఇంకో స్లాట్ మనం సేల్ చేసాం కదా 13 sets. సో వాల్యూ ఎంత అంటే 13,500. సో ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది చూడండి. సేల్స్ వాల్యూ, టోటల్ వాల్యూ ఎంత? 4,15,500. అంతేనా వాల్యూ? మీకు సేల్స్ కి సంబంధించి సేల్స్ వచ్చి ఎంత డిస్ప్లే అవుతుంది టాలీ సాఫ్ట్వేర్ లో చెప్పండి. ఇక్కడ 4,15,500 కదా. అవునా? సో ఈ 4,15,500 అనే వాల్యూని గుర్తుంచుకోండి. నెక్స్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, దానికి లింక్ అనమాట. సో ఆ పాయింట్ వచ్చినప్పుడు అడుగుతాను మిమ్మల్ని మళ్ళీ. ఓకే, సో వాల్యూ ఎంత అంటే 4,15,500. సో నెక్స్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ చూడండి, క్యాష్ ఫ్రమ్ తులసి అనుకో. అంటే ఇక్కడ మనం పైన 2 points లో తులసి అనుకోకి సేల్ చేసాం కదా, కానీ తులసి అనుకో దగ్గర నుంచి మనకి అమౌంట్ రాలేదండి. సో మనకి ఇంకా అమౌంట్ రావాలి కదా. సో ఆ పాయింట్ని ఇక్కడ ఏం చేశాడు, 5th point లో క్యాష్ ఫ్రమ్ తులసి అనుకో. సో మనకి ఎంతైతే అమౌంట్ రావాలో అంత అమౌంట్ వస్తుంది అంటున్నాడు. సో మనకు వచ్చినాయి అంటే ఏ ఓచర్ అవుతుంది అది? తులసి అనుకో దగ్గర నుంచి మనకి రావాల్సిన అమౌంట్ వచ్చినాయి అంటే మనం ఏ ఓచర్లో పోస్ట్ చేసుకోవాలి టాలీ సాఫ్ట్వేర్ లో? రిసిప్టా? ఓకే, సో రిసిప్ట్ కి షార్ట్ కట్ కి F6. సో క్యాష్ టు తులసి అండ్ కో. సో ఇక్కడ మీకు బ్యాలెన్స్ చూడండి 4,39,500 అని కనిపిస్తుంది. అవునా? కానీ మనం తులసి అండ్ కోకి సంబంధించి సేల్స్ ఓచర్ పోస్ట్ చేసినప్పుడు వాటి వాల్యూ ఎంత అని చెప్పారు మీరు? ఒక వాల్యూ గుర్తుంచుకోమని చెప్పాను కదా ఇప్పుడే. ఆ వాల్యూ ఎంత అండి? 4,15,500. కానీ మనకి తులసి అండ్ కో దగ్గర నుంచి ఎంత వాల్యూ చూపిస్తుంది? 4,39,500. ఎందుకు చూపిస్తుందండి డిఫరెన్స్? డిఫరెన్స్ ఎందుకని చూపిస్తుంది? ఎస్, సో లాస్ట్ ఇయర్ కి సంబంధించి బ్యాలెన్స్ ఉంది కదా 24,000. అవునా? అది కూడా యాడ్ చేసుకోవాలిగా. సో కాబట్టి 4,15,500 ప్లస్ 24,000, అప్పుడు వాల్యూ ఎంత అవుతుందండి? 4,15,500 ప్లస్ 24,000, అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది?
అప్పుడు వాల్యూ సరిపోతుందా 4,39,500? అవునా? సో కాబట్టి మనం లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ సంబంధించి ఆల్రెడీ తులసి అండ్ కో సంబంధించి బ్యాలెన్స్ మనం పోస్ట్ చేసాం కాబట్టి 24,000. ఈ ఇయర్ కి సంబంధించి మనకి సేల్స్ వోచర్ ఎంత అయిందంటే 4,15,500 ప్లస్ లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ సంబంధించి 24,000 ఉంది కదా మన దగ్గర. సో అది యాడ్ చేసుకుంటే టోటల్ వాల్యూ ఎంత అంటున్నాడు 4,39,500 రూపీస్. సో ఎంత వాల్యూ అయితే తులసి అండ్ కో మనకి మీకు బ్యాలెన్స్ కనబడుతుందో అంత వాల్యూ పోస్ట్ చేసుకోవాలండి. ఓకేనా? సో ఇక్కడ 4,15,500 మాత్రం ఎంటర్ చేస్తే మీకు బ్యాలెన్స్ షీట్ తప్పు వస్తుంది. ఓకే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కి సంబంధించి బ్యాలెన్స్ కూడా ఉంది కదా, ఆ బ్యాలెన్స్ యాడ్ చేయరు కదా. 4,39,500. ఇప్పుడు చూడండి తులసి అండ్ కో దగ్గర బ్యాలెన్స్ 0. అంటే టోటల్ గా మనకి రావాల్సిన అమౌంట్ ఎంత 4,15,500 ఈ ఇయర్ కి సంబంధించి. లాస్ట్ ఇయర్ కి సంబంధించి 24,000 ఉంది కదా, యాడ్ చేసుకుంటే రెండు వాల్యూ ఎంత 4,39,500. సో మొత్తం వాల్యూ వచ్చింది కాబట్టి ఆమె బ్యాలెన్స్ ఎంత చూపిస్తుంది 0. ఓకే, సో అదే విధంగా నెక్స్ట్ పాయింట్ చూడండి 6th పాయింట్ లో. సో క్యాష్ పెయిడ్ టు నగేష్ అండ్ కో. సో మనం నగేష్ అండ్ కో దగ్గర నుంచి కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేసాం కదా. సో ఎల్ఈడి టీవీ 30 సెట్స్ పర్చేస్ చేసాం. సో పర్చేస్ చేసినప్పుడు మనం నగేష్ అండ్ కోకి అమౌంట్ ఇవ్వలేదుగా. సో అప్పుడు మన దగ్గర క్యాష్ లేదు, ఇవ్వలేదు. సో ఇప్పుడు తిరిగి పే చేస్తాం అంటున్నాడు. క్యాష్ పే టు నగేష్ అండ్ కో. ఓకేనా? సో తిరిగి మనం పే చేస్తున్నామంటే ఇది ఏ వోచర్ అవుతుందండి టాలీ సాఫ్ట్వేర్ లో పేమెంట్. సో క్యాష్ టు నగేష్ అండ్ కో. సో ఎంత వాల్యూ చూపిస్తుంది చూడండి ఇక్కడ 3,30,000 వాల్యూ చూపిస్తుంది. అవునా? కానీ మనం నగేష్ అండ్ కో దగ్గర సెకండ్ పాయింట్ చూడండి ఇయర్ కి సంబంధించి పర్చేస్ ఎల్ఈడి టీవీ 30 సెట్స్ ఈచ్ వన్ 10,000. సో 30 సెట్స్ పర్చేస్ చేసాము. ఒక్కొక్క సెట్ కాస్ట్ ఎంత అంటే 10,000. సో 30 into 10,000 ఎంత అవుతుంది 3 lakh అమౌంట్ అవుతుంది. 3 lakhs చూపించాలి కదా నగేష్ అండ్ కో దగ్గర. కానీ 3,30,000 ఎందుకని ఎక్స్ట్రా చూపిస్తుంది? సో మనం పే చేయాల్సింది 3 lakhs కదా, కానీ 3,30,000 వాల్యూ ఎందుకు చూపిస్తుంది బ్యాలెన్స్? సో ఎందుకనంటే ఇందాక సేమ్ పాయింట్ మనం డిస్కస్ చేసుకున్న పాయింటేనండి. సో లాస్ట్ ఇయర్ కి సంబంధించి 30,000 నగేష్ అండ్ కో మనం పోస్ట్ చేసుకున్నాం కదా ఓపెనింగ్ బ్యాలెన్స్ అని. ఆ అమౌంట్ కూడా ఇవ్వాలి కదా. సో ఇప్పుడు 3 lakhs plus 30,000 ఎంత అవుతుంది వాల్యూ 3,30,000. ఓకేనా? సో మనకి ప్రతి ప్రాబ్లం లో ట్రాన్సాక్షన్ అంటే ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించి లాస్ట్ ఇయర్ ట్రాన్సాక్షన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇయర్ కి సంబంధించి వాల్యూస్ రెండు కూడా కంపేర్ చేసుకొని మనం ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేయాలి. 3,30,000. సో నెక్స్ట్ ఇంకేమైనా పాయింట్ ఉన్నాయా అంటే చూడండి. సో లాస్ట్ పాయింట్ రెంట్ పెయిడ్ 10,000 త్రూ బ్యాంక్ అంటున్నాడు 7th పాయింట్. సో రెంట్ పే చేస్తున్నాం బ్యాంక్ కి. సో పేమెంట్. సో పేమెంట్ లో డెబిట్ ఏమవుతుంది? సో డెబిట్ క్యాష్ వస్తుందా బ్యాంక్ వస్తుందా? సో రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్ అంటున్నప్పుడు డెబిట్ సైడ్ ఏమొస్తుందండి క్యాషా బ్యాంకా? సో క్లియర్ గా మెన్షన్ చేశారు కదా. సో ఎస్బిఐ టు రెంట్ పెయిడ్. సో ఎంత వాల్యూ రెంట్ 10,000. ఓకే, సో ప్రాబ్లంలో ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా మనం పోస్ట్ చేయాల్సినవి? ఓచరింగ్ చేయాల్సిన ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? అన్ని పాయింట్స్ కంప్లీట్ చేసుకున్నామా? ఎస్, కంప్లీట్ చేసుకున్నామా? సో ఫైనల్ గా ట్రేడింగ్ అకౌంట్ సంబంధించి లాస్ట్ ఇయర్ కి సంబంధించి మనం కొన్ని చేసాము. ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి కొన్ని ట్రాన్సాక్షన్స్ చేశాం కదా. సో రెండు కంపేర్ చేసుకొని మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకి ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ చూడండి.
63,500 అంతేనా నెట్ ప్రాఫిట్. సో 63,500. సో బ్యాలెన్స్ షీట్ ఓవరాల్ టోటల్ ఎంత 3,63,500 3,63,500. ఓకే. సో కరెంట్ అసెట్స్. సో క్లోజింగ్ స్టాక్ 20,000 చూడండి ఇక్కడ క్లోజింగ్ స్టాక్ 20,000. సో మన దగ్గర ఏమేమి మెటీరియల్ స్టాక్ క్లోజింగ్ ఉందో చూడండి ఏమున్నాయి. సో ఎల్ఈడి టీవీ 2 sets ఉన్నాయి అంటున్నాడు. ఓకేనా. సో 2 sets ఉన్నాయి అంటున్నాడు. వాల్యూ ఎంత అంటే 10,000. సో 2 into 10,000 20,000 వాల్యూ మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఉంది. ఓకే. అదే విధంగా క్యాష్ ఇన్ హ్యాండ్. సో క్యాష్ ఇన్ హ్యాండ్ సంబంధించి మనం ఇప్పటిదాకా అన్ని ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేసాం కదా. అన్ని ట్రాన్సాక్షన్ ని పోస్ట్ చేసిన మన చేతిలో ఫైనల్ గా ఎంత ఉంది అంటే 2,57,500 రూపీస్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంది అంటున్నాడు. ఓకేనా. 2,57,500. సో నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్. సో 36,000. ఓకేనా. సో ప్రాబ్లం అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ ప్రాబ్లం సంబంధించి? లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. పాయింట్ అనేది ఇక్కడే క్లియర్ చేస్తానండి. సో లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే చెప్పండి, ఇప్పుడే క్లియర్ చేస్తాను. సో మీకేం డౌట్స్ లేవా? సో అయితే నేను క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి ఆన్సర్స్. సో మనం ఈ ప్రాబ్లంలో తులసి అనుకో నగేష్ అనుకో 2 అకౌంట్స్ మెయింటైన్ చేసాం కదా. ఒకటి సండ్రీ క్రెడిటార్స్ అనుకున్నాం, ఒకటి సండ్రీ డెటార్స్ అనుకున్నాం. సో ఇట్లా అకౌంట్స్ మెయింటైన్ చేసినప్పుడు వాటికి సంబంధించి బ్యాలెన్స్ కూడా మనకి బ్యాలెన్స్ షీట్ లో కనపడాలి కదా. ఎందుకని కనబడతలేదు? సో నగేష్ అనుకో దగ్గర నుంచి కానీ తులసి అనుకో దగ్గర నుంచి కానీ సండ్రీ క్రెడిటార్స్ అని సండ్రీ డెటార్స్ అని క్రియేట్ చేసాం, అవునా? సో వాటికి సంబంధించి కూడా మనకి బ్యాలెన్స్ షీట్ లో బ్యాలెన్స్ కనపడాలి కదా. సో ఇప్పుడు మీకు నేను బ్యాలెన్స్ షీట్ చూపించినప్పుడు వాటికి సంబంధించి బ్యాలెన్స్ ఏమీ కనపడలేదు. ఎందుకని? సో ఎందుకని అంటే తులసి అనుకో దగ్గర మనం ఏం చేసాం, సేల్ చేసాం. సో సేల్ చేసినప్పుడు తులసి అనుకో దగ్గర నుంచి రావాల్సిన అమౌంట్ మొత్తం వచ్చేసింది కదా, అవునా? సో రావాల్సిన అమౌంట్ మొత్తం వచ్చింది కాబట్టి తులసి అనుకో అకౌంట్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. సో అదే విధంగా నగేష్ అనుకోకి మనం ఎంత ఇవ్వాల్సింది అమౌంట్ ఉందో అంత అమౌంట్ క్లియర్ చేసాం కదా. సో క్లియర్ చేసినప్పుడు నగేష్ అనుకోకి సంబంధించి కూడా బ్యాలెన్స్ ఏముంటుంది? 0. సో 2 బ్యాలెన్సెస్ కూడా 0 అన్నప్పుడు బ్యాలెన్స్ షీట్ లో అమౌంట్ ఎందుకు చూపిస్తుంది? చూపిది కదా. సో బ్యాలెన్స్ షీట్ లో మీకు ఎప్పుడు సండే డేటార్స్ క్రెడిటర్స్ చూపిస్తుంది అంటే మనం ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైనా పెండింగ్ ఉన్నప్పుడు, లేదు అంటే వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన అమౌంట్ ఏదైనా పెండింగ్ ఉన్నప్పుడు మాత్రమే మీకు బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తుంది. ఇంత అమౌంట్ మనం ఇచ్చాము ఇంకా ఇవ్వాలి, లేదు అంటే అంత అమౌంట్ వాళ్ళు ఇంకా ఇచ్చారు, ఇంకా ఫుల్ అమౌంట్ మనకి క్లియర్ అవ్వలేదు, ఇంకా పెండింగ్ అమౌంట్ ఉంది, ఇంకా రావాల్సిన అమౌంట్ ఉంది అని చెప్పని మనకి సండ్రీ క్రెడిటర్స్ కానీ సండ్రీ డెటార్స్ కానీ బ్యాలెన్స్ షీట్ లో లెడ్జర్ అకౌంట్ చూపిస్తుంది. సో ఇక్కడ అన్ని క్లియర్ చేసాం కాబట్టి మీకు బ్యాలెన్స్ షీట్ లో ఏమీ చూపించట్లేదు. ఓకేనా, అర్థమైంది ఈ పాయింట్స్? సో ఫైనల్ గా బ్యాలెన్స్ షీట్ లో ప్రతి లెడ్జర్, సో మనం ట్రాన్సాక్షన్ చేసిన ప్రతి లెడ్జర్ కూడా 0 అవ్వాలండి. ఓకేనా, అప్పుడు మాత్రమే మనం బ్యాలెన్స్ షీట్ పర్ఫెక్ట్ గా చేయగలం. సో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయి అనుకోండి, డిఫరెన్స్ ఉంటే బ్యాలెన్స్ షీట్ ని ఎలా టాలీ చేస్తారు? సో కన్సర్న్ పార్టీ దగ్గర నుంచి మనకి రావాల్సి ఉందో పేమెంట్, లేదు అంటే మనం ఎవరికైనా పేమెంట్ ఇవ్వాల్సి ఉందో, సో అప్పుడు ఏం చేస్తారండి? సో అప్పుడు ఏం చేయాలంటే, సో మనం ఏమైతే లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నామో వాటిల్లో బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవాలి. ఓకే, చెక్ చేసుకొని వాటికి సంబంధించి ఎంత క్లియర్ అయినా ఇంకా ఎంత పెండింగ్ ఉన్నాయి.
ఓకేనా? సో దాన్ని బట్టి మన ప్రాబ్లం చేయాలి. సో ఈ ప్రాబ్లం గురించి ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో ట్రేడింగ్ అకౌంట్ అనే కాన్సెప్ట్ గురించి డౌట్స్ ఏమన్నా ఉంటే పోస్ట్ చేయండి. సో ఈ రోజు మనం చెప్పుకున్న టాపిక్ తోటి మీకు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో ఉన్న అన్ని టాపిక్స్ కవర్ అయినాయండి. ఓకేనా? సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఏవైతే డిస్కస్ చేసుకున్నామో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు, సో ఇన్వెంటరీ పార్ట్ కూడా క్లియర్ అయింది ఈ రోజు తోటి. సో స్టార్టింగ్ నుంచి చెప్పుకున్నాం కదా, పర్చేస్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్, పర్చేస్ ఆర్డర్ అండ్ సేల్స్ ఆర్డర్, డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్. సో అదే విధంగా మల్టీ ప్రైస్ లెవెల్స్, ఓకే, డ్రాయింగ్స్. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ఇన్వెంటరీలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి లాస్ట్ టాపిక్స్. ఓకేనా? సో ఈ టాపిక్స్ గురించి మీకు రివ్యూ క్లాస్ కావాలన్నారు కదా. సో ఇన్వెంటరీకి సంబంధించి రివ్యూ క్లాస్ కావాలా, అవసరం లేదా? సో ఇన్వెంటరీకి సంబంధించి మీకు రివ్యూ క్లాస్ కావాలి అంటే, ఎవరైనా క్లాసెస్ మిస్ అయ్యారు అంటే నేను మండే రోజు ఇన్వెంటరీకి సంబంధించి రివ్యూ క్లాస్ పెడతాను. ఓకేనా? సో అందరికీ అర్థమైంది, నో నీడ్ అనుకుంటే సో మండే క్లాస్ నుంచి జిఎస్టి, సో టాక్సేషన్ పార్ట్ స్టార్ట్ అవుద్ది. సో అందరూ రివ్యూ క్లాస్ కావాలా? ఓకే, సో రివ్యూ క్లాస్ కావాలంటున్నారు కాబట్టి మండే రోజు రివ్యూ క్లాస్ డిస్కస్ చేస్తానండి. ఓకే, ఇన్వెంటరీ మీద, టోటల్ ఇన్వెంటరీ కాన్సెప్ట్స్. ఓకేనా? టైమింగ్ సేమ్ టైమింగ్ అండి. సో టైమింగ్స్ లో ఏ చేంజెస్ ఉండవు. కాకపోతే మనం 12:30కి అంటున్నాము, కానీ 12:30కి ఎవరు లాగిన్ అవ్వట్లేదు మీరు.